మన క్యాపిటల్ సిటీని మనం కోల్పోయాం. మళ్ళీ తిరిగి రీబిల్డ్ చేద్దాం. రీయూనియన్ అంతే. తిరిగి తగ్గేదే ఉండదు. 6 మంత్స్ క్రాప్. లిటరల్లీ 6 నెలల పంట. కష్టపడి రైతు రాత్రి పగులు కష్టపడి తన మొత్తం సమయాన్నంతా ఆ పంట దగ్గర కేటాయించి చివరాఖరి పంట చేతికి వచ్చే టయానికి హఠాత్తుగా తుఫాన్ ఎత్తుకొని తుఫాన్లో ఆ పంట మొత్తం నాశనమైతే ఎలా ఉంటుంది? ఒకసారి మీరే ఊహించుకోండి. ఒకసారి ఆలోచించండి ఎలా ఉంటుందో. అలా అయింది మన పరిస్థితి. నేను చాలా రోజుల నుంచి వీడియో చేయాలనుకుంటున్నాను. ఒక్కసారి బెంగళూరు వెళ్ళి చూడండి. ఒక్కసారి హైదరాబాద్ వెళ్ళి చూడండి. మన ఆంధ్ర యొక్క పరిస్థితి కనబడుతుంది. మన ఆంధ్ర యొక్క ఫ్యూచర్ మీకు కనిపిస్తుంది. మనకి ఇప్పుడు లేకంటే ఇంకెప్పుడండి క్యాపిటల్? మనకి క్యాపిటల్ ఖచ్చితంగా కావాలి. మన క్యాపిటల్ ఖచ్చితంగా డెవలప్ అవ్వాలి. అందుకని మనకి కంపెనీస్ రావాలి. ఇక్కడ నా యొక్క మెయిన్ సోర్స్ గోల్ ఏం తెలుసా? మనం హైదరాబాద్ ఎందుకు కోల్పోయాం? మనం తెలంగాణని ఎందుకు కోల్పోయాం? మన క్యాపిటల్ని ఎందుకు కోల్పోయాం? ఈరోజు అయితే కొన్ని పాయింట్స్ మాట్లాడదాం. టుడే ఇండిపెండెన్స్ డే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. మీ అందరికీ నా హృదయపూర్వక స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సరే అటైతే వీడియోలోకి వచ్చేద్దాం. డన్. ఎందుకు మెయిన్ కారణం మన ఆంధ్ర తెలంగాణ విడిపోవడానికి? ఇద్దరు బాయి కదా, ఇద్దరు తెలుగే కదా మాట్లాడేది. మరి ఎందుకు విడిపోయారు? ఇప్పుడు మనం ఒక 2-3 టాపిక్స్ మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి మెయిన్ కారణం బ్రిటిషర్స్ తర్వాత వచ్చి నవాబ్స్ ఏం చేశారు? తెలంగాణను మొత్తం రూల్ చేశారు. ఇక్కడ మన ఆంధ్ర మొత్తం బ్రిటిషర్తో పరిపాలించబడింది. అదే తెలంగాణ అయితే నవాబ్స్ చేతిలో ఉండింది. నిజాం నవాబ్స్ వాళ్ళ చేతిలో ఉండడం వల్ల బ్రిటిషర్స్ దాన్ని రూల్ చేయలేకపోయారు. కాకపోతే నిజాం నవాబ్స్ ఓన్లీ హైదరాబాద్ సిటీని డెవలప్ చేశారు. మొత్తం తెలంగాణ మొత్తం బ్యాక్వర్డ్ అయింది. కాకపోతే కోస్టల్ ఏరియా ఉంది. కోస్టల్ ఏరియా మొత్తం చాలా బాగా డెవలప్ అయింది అనమాట. ఎలాగంటే లిటరసీ పరంగా వాళ్ళ దగ్గర వెల్త్ బాగుందన్నమాట. వెల్త్ ద్వారా వాళ్ళు ఏమయ్యారు? ఫుల్ ఎడ్యుకేషన్ పీపుల్ అయ్యారు. సమైకేంద్ర బంధుల్లో పాల్గొన్న వాళ్ళు నేను కూడా ఒకనండి. ఎలాంటి కష్టాలు పడ్డామంటే స్టేజ్ల మీదే కూర్చొని స్టేజ్ల మీదే పండుకొని అలాంటి కష్టపడ్డాం. అప్పటికి చివరాఖరికి మనం అయితే హైదరాబాద్ కోల్పోయాం. ఇప్పుడైతే మనకు వచ్చేదంటూ ఏముండదు. ఇంకా మనం న్యూగా మన యొక్క ఓన్ క్యాపిటల్ సిటీని మనం బిల్డ్ చేసుకోవాలి. అది అపాన్ పొలిటీషియన్స్, అది అయితే మనకు అవసరం లేదు. కాకపోతే మనం ఇక్కడ మన జీడిపి గ్రోత్కి డెవలప్ చేయాలి. అంతవరకే నా యొక్క ఒపీనియన్. ఓకే, ఇక్కడైతే 2 పాయింట్స్ చెప్తాను అనుకున్నాను. చూడండి, ఒకటి హైదరాబాద్ మనకి ఉమ్మడి రాజధానిగా 10 years అయితే ఉన్నది. కాకపోతే క్యాపిటల్ షేర్ అనేది ఏం లేదు. ఆస్తుల షేర్ ఉండింది. దాని ద్వారా అయితే మనకి ఏం రెవెన్యూ జనరేట్ అవ్వలేదు. ఇక్కడ మెయిన్ రీజన్ ఏమంటే 70% ఆఫ్ ద బ్యాక్వర్డ్ ఏరియాస్ తెలంగాణలో ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్లో ఓన్లీ 30%. మనం అప్పటికి బ్రిటిషర్స్ అండర్ రూల్ ఉన్నప్పటికీ కూడా మన యొక్క ఆంధ్ర చాలా బాగా డెవలప్ అయిందన్నమాట. మెయిన్ కోస్టల్ ఏరియాస్ ఏమంటే మెయిన్ అక్కడ వెల్త్ ఉంది. తర్వాత వచ్చి ఏ విధంగా అయితే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మనీ. తర్వాత వచ్చి ఎడ్యుకేషన్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ అంటారు కదా. అలానే ఎడ్యుకేషన్ ద్వారా మన మొత్తం ఎవరైతే లిటరేస్ ఉన్నారో వాళ్ళంతా హైదరాబాద్ మైగ్రేట్ అయ్యి బిజినెస్ స్టార్ట్ చేసి ఇలాగా మన హైదరాబాద్ అనేది డెవలప్ అయిందనమాట. ఇప్పుడు నెంబర్ 1 గవర్నమెంట్ జాబ్స్, ప్రైవేట్ జాబ్స్. ఏ జాబ్స్ అయినా కూడా 70-30 రేషియోలో ఉన్నాయన్నమాట. 70% మన ఆంధ్ర పీపుల్కి ఇచ్చేవారు, 30% తెలంగాణ వాళ్ళకి. ఇది ఎక్కడో ఒక్క పాయింట్ మైనస్ అలా ఏమైంది, పెద్ద ఫైర్ అయిపోయింది అనమాట. ఇది పెద్ద ఫైర్ అవడంతో ఏమైంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి క్యాపిటల్ సిటీనే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి మనం ఎక్కడ ఉండేవాళ్ళము? మెడ్రాస్లో ఉండేవాళ్ళం. ఒకటి మోస్ట్ ఆఫ్ ద జాబ్ ఎంప్లాయీస్ ఎవరు ఉన్నారు? మన లిటరేస్ మన ఆంధ్ర వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి జాబ్స్ ఎక్కువ ఇచ్చేవారు. తర్వాత ఒక మూమెంట్ అనేది స్టార్ట్ చేశారనమాట. చివరికి జెంటిల్మెన్ అగ్రిమెంట్ అనేది సైన్ చేశారనమాట. ఇందులో ఏమంటే హైయర్ ప్రయారిటీ తెలంగాణ స్టేట్కి ఇవ్వాలి, తర్వాత కొద్దిగా తక్కువ ప్రయారిటీ వచ్చి మన ఆంధ్ర స్టేట్కి ఇవ్వాలి. ఎనీహౌ అప్పటికి దాన్ని ఏం చేశారు? వ్యతిరేకించారనమాట. ఎవరు? మన ఆంధ్ర వాళ్ళు. అంటే ఎక్కువ జాబ్స్ మన ఆంధ్ర వాళ్ళకి ఇచ్చేవాళ్ళు, తెలంగాణ వాళ్ళకి చాలా తక్కువ. దీని ద్వారా ఏమైందంటే చాలా ఆందోళనలు స్టార్ట్ అయిపోయాయి. ఒక స్టూడెంట్ అయితే రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళి చాలా అంటే బ్లాస్ట్ అయ్యాయి అన్నమాట ఆందోళనలు. ఆ విధంగా ఒక ఆటో డ్రైవర్ అనేది స్టార్ట్ చేశాడు ఆందోళన. ఒక స్టూడెంట్ అనేది ఆందోళన స్టార్ట్ చేశారు. ఏమంటే తన యొక్క ఓన్ స్టేట్స్ యొక్క ఫెసిలిటీస్ వాళ్ళకి అందడం లేదని చెప్పి. కాకపోతే ఇక్కడ మన యొక్క రోల్ కూడా చాలా వరకు ఉంది. మనం ఆంధ్ర నుంచి వెళ్ళి అక్కడికి మన అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేసి అక్కడ ఉండే లోకాలిటీ పీపుల్కి మనం డెవలప్ చేసాం. అక్కడ ఉండే లోకల్ పీపుల్కి మనం ఇన్కమ్ సోర్స్ జనరేట్ చేసాం. ఇలాంటివన్నీ ఉంటాయి. లోపల ఇంటర్నల్ ఇష్యూస్ ఇవి ఎవరు చూడరు. ఏమంటే వాళ్ళ యొక్క జాబ్స్ మనం తీసుకుంటున్నాం. ఓకే, ఎనీహౌ
మన క్యాపిటల్ సిటీని మనం కోల్పోయాం. మళ్ళీ తిరిగి రీబిల్డ్ చేద్దాం. రీయూనియన్ అంతే. తిరిగి తగ్గేదే ఉండదు. ఈ షార్ట్ వీడియో పెడదాం అనుకుంటున్నాను. నెక్స్ట్ లాంగ్ వీడియో దీని గురించి పెద్దగా చేస్తాను. ఇన్ డీటెయిల్గా చేస్తాను. అప్పుడు ఈ వీడియోలో క్లారిటీగా మాట్లాడదాం. ఓకే, అయితే ఉంటాను. బాయ్.